ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు హరీష్ రావు. అనంతగిరి నుంచి రంగనాయక్ సాగర్ వరకు పాదయాత్ర జరుగుతోంది. కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాం. నీ రోగం కుదురుస్తాడు, జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా మల్లన్న సాగర్ మా యాదవుల ఆరాధ్య దైవం. మా మల్లన్న సాగర్ నింపకపోతే మా మల్లన్న దేవుడు నీ భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే మా కొండపోసమ్మ తల్లి, ఆ తల్లికి ఏం మొక్కుతే అది బరాబర్ అవుతుందట. మరి మా కొండపోసమ్మ రిజర్వాయర్ నింపలేదనుకో, ఆ తల్లికి గిట్ట కోపం వస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాడి మసి అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నీ అసంటోడు వస్తే ఆ తల్లి ఆ దేవుడు నీ సంగతి చూడాలనే కేసీఆర్ అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టిండు. ఇలా మనుషుల పేర్లు పెట్టలే కేసీఆర్. అంతగిరి పోసమ్మ పేరు పెట్టిండు, రంగనాయక స్వామి పేరు పెట్టిండు, కొమరల్లి మల్లన్న దేవుడు పేరు పెట్టిండు, కొండ పోసమ్మ తల్లి పేరు పెట్టిండు. ఇవాళ ఏమైపోయింది? బాధ ఏంటంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి ఆ దేశానికి అరిష్టం పడుతుందట. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్లు వేసుకోవాలని కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేస్తా అని భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, కొమరల్లి మల్లన్న మీద పెట్టిండు, జహాంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు, మెదక్ చర్చ్ మీద పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి దేవుని మీద ఒట్లు పెట్టి మాట తప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇది బంజారాబాయి లొల్లేంద్రబాయి, ఇది బంజారాబాబు జసేపు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి. దాంతో ఇవాళ ఏమైంది? దేవుడు ఊకుంటాడా? దేవుని మీద ఒట్టు పెట్టి మా పాలకుడే మాట తప్పితే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పాపం వల్ల, రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ఈ రాష్ట్రానికి కరువు పట్టింది, కరువు వచ్చి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కరువు రాలే, కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు వచ్చింది. రేవంత్ రెడ్డి మాట తప్పి దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు, ఇవాళ అరిష్టం పట్టుకున్నది, కరువు వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రైతులను ఇవాళ అడుగడుగున వంచిస్తున్నాడు, వంతుల వారిగా రైతుల్ని వంచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి చూస్తే రుణమాఫీ నుంచి నీళ్ల దాకా రైతులకు వంచుడు, మోసం చేసుడే. రుణమాఫీ అయినాదే అందరికీ? జర కానువలు చేయెత్తురు చూద్దాం. ఇగో చూడు, 8 మందికి రుణమాఫీ కాలే. అసెంబ్లీలో ఏం చెప్పిండు? 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని అసెంబ్లీలో చెప్పిండు. 18,000 కోట్లు చేసిండు, 18,000 కోట్లు ఎగబెట్టిండు. సగం మందికి రుణమాఫీ చేయలే. రైతు బంధు మొన్న మన సిద్దిపేటకే వచ్చిండు యాసంగిల. 45 రోజుల్లో 9,000 కోట్లు యాసంగిల మీ పైసలు ఎత్తా అన్నాడు. మొన్న యాసంగి రైతు బంధు పడ్డది అందరికీ? ఎగబెట్టిండు. 2 ఎకరాలకు వేసిండు, ఎగబెట్టిండు. అంతకుముందు ఒకటి మొత్తానికే ఎగబెట్టిండు, ఒకటి 3 ఎకరాలు వేసి ఎగబెట్టిండు. 3 పంటలకు 19,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఎరువులకు కూడా కరువు వచ్చింది. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువులకు ఇబ్బంది అయిందా? మన ఊళ్ళో పెదకోడూరులో ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిపోయింది సంచులు. పెదకోడూరులో ఏ ఊర్లో చెప్పినా మా ఆటో డ్రైవర్కి చెప్తే బాయికాడ 3 సంచులు వేసిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎరువులు దొరుకుతలేవు, ఎరువుల ధరలు కూడా అడ్డగోలు పెంచిండ్రు. డిఏపి బస్తాలు కూడా దొరుకుతలేవు. 400, 500 సంచికి పెంచిండ్రు. యూరియా పెరిగింది, కాంప్లెక్స్ పెరిగింది, డిఏపి పెరిగింది, అన్ని రకాల ఎరువుల ధరలు పెంచిండ్రు. దానికో యాప్ పెట్టిర్రు. యాప్ ఇప్పుడు దుకాణంలో ఉంటే దొరుకుతాయి, దుకాణంలో లేకపోతే యాప్ ఎందుకు, గీప్ ఎందుకు? ఇదంతా కూడా షాపులో లేనప్పుడు యాప్తో ఏం పని, యాప్తోనేం లాభం? ఈ యాప్లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. అంటే రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, ఎరువుల పేరు మీద దగ. మొన్న యాసంగిల వడ్లమ్ముకుంటే మా రైతుల కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఒక్కొక్కలకు నెల రోజులు 2 నెలలు పడిగాపులు కాసిన మార్కెట్లల్లో. ఎవరిని చూడు తరుగు పెట్టుడే. 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు తరుగు పెట్టినరా లేదా? క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పెట్టిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో డైలాగులు కొడతాడు. ఎవడన్నా తరుగు తీస్తే తోలు తీస్తా అంటాడు.